ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా పండుగ అష్టదినములలో శుక్రవారము. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లభించదు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు. ఆ దినములలో పేతురు యోహాను జనులతో ఇంకా మాట్లాడుచుండగా అర్చకులు, దేవాలయపు అధిపతి సద్దుకయ్యులు వారిపైకి వచ్చిరి. చనిపోయిన వారు మరలా జీవముతో లేతురను సత్యమునకు నిదర్శనముగా యేసు మృతులలో నుండి లేచెనని ఆ ఇద్దరు అపోస్తులు ప్రజలకు బోధించుట చూచి ఆ అధికారులు మండిపడిరి. వారిని పట్టి బంధించి అప్పటికే సాయంకాలమైనందున మరునాటి వరకు ఆ అధికారులు వారిని చెరసాల యందుంచిరి. అయినను వారి సందేశమును విన్న పలువురు విశ్వసించిరి. అప్పుడు వారిలో పురుషుల సంఖ్య రమారమి 5,000 అయ్యెను. మరునాడు యూదుల నాయకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు యెరూషలేములో సమావేశమైరి. ప్రధాన యాజకుడైన అన్నా, కైఫా, యోహాను, అలెగ్జాండరు, ప్రధాన యాజకుని కుటుంబమునకు చెందిన వారందరూ వారితో ఉండిరి. వారు ఈ ఇద్దరు అపోస్తులను వారి ఎదుట నిలువబెట్టి, మీరు ఏ శక్తితో ఎవరి నామమున దీనిని చేసితిరి అని వారిని ప్రశ్నింపగా, పేతురు పవిత్రాత్మతో పూరితుడై, ప్రజానాయకులారా, పెద్దలారా, ఈ కుంటివానికి జరిగిన మేలును గూర్చి అతడు ఎట్లు బాగు చేయబడినని మీరు ఈనాడు మమ్ము ప్రశ్నించుచున్నారు. ఇప్పుడు ఈ మనుష్యుడు నజరేయుడగు యేసుక్రీస్తు నామమున పూర్తిగా బాగుపడి మీ ఎదుట నిలిచియున్నాడని మీరును ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలెను. ఆ క్రీస్తునే మీరు శిలువపై కొట్టి చంపితిరి. అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. ఇల్లు కట్టువారైన మీరు పనికిరాదని త్రోసివేసిన రాయి ఈయనయే. అదే ఇంటికి మూలరాయి అయినది. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లభింపదు. ఏలయన ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు అని వారికి సమాధానమిచ్చెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తనం. ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయియే మూలరాయి అయ్యెను. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 21వ అధ్యాయము 1వ వచనము నుండి 14వ వచనము వరకు. పిమ్మట యేసు తిబేరియా సరస్సు తీరమున శిష్యులకు మరలా దర్శనము ఇచ్చెను. ఆయన దర్శనమిచ్చిన విధమేదనగా, సిమోను పేతురు, దిదీమనబడు తోమా, గలిలయలోని కానా నివాసి నతానయేలు, జెబెదాయి కుమారులు మరి 2 శిష్యులు ఒక చోట ఉండిరి. సిమోను పేతురు వారితో, నేను చేపలు పట్టబోవుచున్నాను అని పలుక, వారు మేము నీ వెంట వచ్చెదము అనిరి. వారికేమియూ దొరకలేదు. ప్రాతకాలమున యేసు సరస్సు తీరమున నిలుచుండి ఉండెను. కాని శిష్యులు ఆయనను గుర్తింపలేకపోయిరి. యేసు వారిని, బిడ్డలారా, మీ యొద్ద తినుటకేమైనా చేపలు ఉన్నవా అని అడుగగా, లేదు అని వారు బదులు పలికిరి. అప్పుడు ఆయన వారితో, పడవకు కుడివైపున వల వేయుడు, చేపలు దొరుకును అని చెప్పెను. వారట్లే వల వేసిరి. చేపలు ఎక్కువగా పడుటచే వారు వలను లాగలేకపోయిరి. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, ఆయన ప్రభువే అనెను. ఆయన ప్రభువే అని వినినంతనే వస్త్రహీనుడై ఉన్న సిమోను పై వస్త్రము చుట్టుకొని సముద్రములో దూకెను. తక్కిన శిష్యులు చేపలతో నిండి ఉన్న వలను లాగుచు పడవలో ఒడ్డుకు వచ్చిరి. వారు తీరమునకెంతో దూరమున లేరు. 200 మూరల దూరమున మాత్రమే ఉండిరి. వారు ఒడ్డుకు వచ్చినప్పుడు అచ్చట
బొగ్గుల మంటను, దానిపై ఉన్న చేపలను, రొట్టెను చూచిరి. యేసు వారితో, మీరు ఇప్పుడు పట్టిన చేపలు కొన్ని తీసుకొని రండు అనెను. సిమోను పేతురు పడవనెక్కి 153 పెద్ద చేపలతో నిండిన వలను ఒడ్డుకు లాగెను. ఇన్ని చేపలు ఉన్నను ఆ వల పిగులలేదు. వచ్చి భుజింపుడు అని యేసు వారిని పిలిచెను. ఆయన ప్రభువు అని వారు ఎరుగుదురు కనుక శిష్యులలో ఎవడును నీవెవడవు అని ఆయనను అడుగా సాహసింపలేదు. యేసు వచ్చి రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అట్లే చేపను కూడా వారికి పంచి ఇచ్చెను. మృతులలో నుండి లేపబడిన పిమ్మట యేసు శిష్యులకు దర్శనమిచ్చుట ఇది 3వ పర్యాయము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.